అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 101 నుండి 110 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఓం కృతికి సమానమొక్కటి కాబోదు, లింగ వచనమిందు లేనేలేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఓం అనే మంత్రం కంటే మించిన మంత్రం మరొకటి లేదు. ఇందు లింగ వచన భేదం అసలు లేదు. 14 లోకాలు ఉన్నంత వరకు ఈ ఓంకారం ఉంటుంది. బాహ్యమందు నిన్ను పరిపూర్ణముగా నింతు, అంతరాన నిన్ను చింతసేతు, వెలియులోన నీవే విశ్వమంతయు నీవే, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, బాహ్యమందు నిన్నే ఎంచి పూజిస్తున్నాను. మనస్సులో నీ నామాన్ని తలచుకుంటున్నాను. లోన బయట నిన్నే స్తుతిస్తున్నాను. విశ్వమంతటా నీవే కదా తల్లి. నిగ్రహము లేని నిర్భాగ్యులెల్లరూ విగ్రహములకెల్లా విందు చేసి, భోగ భాగ్యములను పొందకాంక్షింతురు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనసు యందు నిగ్రహం లేని నిర్భాగ్యులందరూ విగ్రహాల దగ్గర సిరి సంపదల కోసం, భోగ భాగ్యాల కోసం నియమ నిష్టలతో పూజలు చేస్తారు. ఇవేవి శాశ్వతం కాదని, ముక్తి మార్గమే శాశ్వతమని వారు తెలుసుకోలేకున్నారు. నీవే ఆడుదాన వీవే పురుషుడవు, యువకుడవు నువ్వే, యువతి నీవే, ముసలివీవే, సర్వమును నీవే, శివరూపా, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఆడదానివి నీవే, పురుషుడవు నీవే, యువకుడివి నీవే, యువతివి నీవే, ముసలివి నీవే, సమస్తము నీవే. శివుని అర్ధాంగివైన నిన్ను నమస్కరించదను తల్లి. సత్యవార్త విన్న జన్మ సాఫల్యము, చెడ్డ వార్త విన్న చెవులు చెడును, గురుని వార్త విన్న పరమాత్మ చేరును, కాళికాంబ హంస కాళికాంబ. ఓ
కాళికాంబ, సత్యవార్త వింటే ఈ జన్మ సాఫల్యమవుతుంది. చెడు వార్త వినిన వెంటనే దోషము చేకూరుతుంది. అదే భక్తితో గురుని సూక్తులు విన్న ఎడల పరమాత్మ దర్శనం కలుగుతుంది. జనన మరణ దుఃఖ సాగరమున నుండి పరమ పదము చేర్చు గురువరుండు, నిత్య సత్యమైన ప్రత్యక్ష దైవము కాళికాంబ, హంస కాళికాంబ. ఓ కాళికాంబ, పుట్టుక చావు అనే మాయ నుండి, ఆ మాయలో నుండి కలిగే బాధల నుండి విముక్తిని కలిగించి పరమాత్మ దర్శన భాగ్యం కలిగేలా చేసేవాడు గురువు. అటువంటి గురువు ఎప్పటికీ మనకు ప్రత్యక్ష దైవమే. ఇది నిజము. తనువుల స్థిరమని ధనము తాకాదని ధర్మశీలుడగుచు తగిన పాటి దానమిచ్చువాడే ధన్యాత్ముడిలలోనా కాళికాంబ, హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఈ శరీరం స్థిరంగా ఉండదని, ఏ నాటికైనా అంత ముందక తప్పదని, సంపదలు తనవి కాదని, ఎప్పుడైనా దారిద్ర్యం వచ్చి చేరవచ్చని తెలుసుకొని తనకు ఉన్నంత దానిలో దానం చేయువాడు ఈ భూమి యందు ధన్యాత్ముడైన మానవుడు. మానవులకు శాశ్వతానంద సందాన కరివైన నిన్ను కానలేక క్షణిక సుఖము కోరి కష్టాల పాలైరి కాళికాంబ, హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మానవులకు శాశ్వత ఆనందమును ప్రసాదించునట్టి నిన్ను కానలేక, నీ గురించి తెలుసుకొని నిన్ను పూజించలేక క్షణకాల సుఖం కోసం కోరి కష్టాలను తెచ్చుకుంటున్నారు కదా. సత్యసంధులకును సంతోషమొసగును శిష్టట లోకమునకు నిష్టములిడు రాజపూజితపు సరస్వతి వివేక కాళికాంబ, హంస కాళికాంబ. ఓ కాళికాంబ, సత్యాన్ని తప్పకుండా పాటించేవారు నీ కృపను కలిగి సంతోషంగా జీవించగలుగుతారు. మంచి ఆచారాలతో సంప్రదాయబద్ధంగా జీవించేవారు నీ దయతో సంపదలతో సంతోషంగా జీవించగలుగుతారు. మనస్సును స్థిరంగా ఉంచుకొని నిన్ను పూజించే వారికి నీవు శాశ్వత సుఖములు ప్రసాదిస్తావు. రాజుల చేత కూడా పూజింపబడే సరస్వతివి నీవే కదా తల్లి. పరమశివుడు కూడా గురు రూపినిగా నిన్ను త్రిపుర సుందరిగను హృదిని భక్తి తలచి కొలిచెననియే లలితా సహస్రము కాళికాంబ, హంస కాళికాంబ.
ఓ కాళికాంబ, కైలాసంలో కొలువై ఉండే ఆ పరమేశ్వరుడు కూడా నిన్ను గురువుగా భావిస్తున్నాడు. 3 లోకాలు నిన్ను భక్తితో త్రిపుర సుందరివిగా, ఆది పరాశక్తివిగా భావించి పూజిస్తున్నారు. లలితా సహస్రనామాన్ని భజించి నిన్ను పూజిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.